జిల్లా ఆసుపత్రిలో ఒక అమానవీయ ఘటన మనం చూస్తున్నాం. కుర్చీలు లేక నేలపై కూర్చుంటున్నారు గర్భిణీలు. ఓపీ దగ్గర కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి నేలపైనే కూర్చోవడంతో గర్భిణులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నెలలు నిండిన గర్భిణులను నేలపై కూర్చోబెట్టడంతో ఆసుపత్రి అధికారులు సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులకు కనీస సౌకర్యాలు కల్పించరా అంటూ ఫైర్ అవుతున్నారు. నెలలు నిండిన గర్భిణీలు నేలపై ఎలా కూర్చుంటారు అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తున్నా సిబ్బంది కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అలాగే సరే ఎలాగోలా ముందు కూర్చుందామని ప్రయత్నించినప్పటికీ కూడా క్రింద కూర్చోలేక, ఒకవేళ కూర్చున్నా మళ్ళీ లేవలేక, మనందరికీ తెలిసిందే ఒక 8 నెలల్లో 9 నెలల్లో గర్భిణీలు క్రింద కూర్చోవడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటిది కుర్చీలో కూర్చొని లేవడానికే కొన్నిసార్లు కొంచెం కష్టపడుతూ ఉంటారు, చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాంటిది క్రింద కూర్చొని వాళ్ళు లేవలేక, ఒకవేళ కూర్చున్న తర్వాత అయినా సరే ఎక్కువసేపు కూర్చోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సిబ్బందిని ప్రశ్నించినా సరే కనీసం సమాధానం చెప్పే దిక్కే లేదు అక్కడ. ప్రభుత్వం మేము ఇన్ని చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్పినా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు, ఆ ఘటనను చూస్తున్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా చిన్న స్థాయి, మండల స్థాయిలో ఉండేటువంటి హాస్పిటల్స్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? 100 కోట్లు ఖర్చు చేసి మేము ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం ఓ పక్క చెప్తుంటే కనీసం గర్భిణీలు కూర్చోడానికి కుర్చీలు కూడా లేనటువంటి ఈ పరిస్థితి. ఇది సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మీరు చూడండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో. చాలా మాటలు మాకేం తెలుసు సార్. చాలా మాటలు మీరు తీసుకుని మాకేం తెలుసు సార్. చూపించుకోవడానికి ఓకే. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఆ వీడియోలో మీరు చూడండి. ఒకరిద్దరు కాదు, 10ల సంఖ్యలో ఉన్న గర్భిణీలు, నిండు గర్భిణీలు అయ్యుండి 8 నెలలు 9 నెలల గర్భిణీ అయ్యుండి కూడా చివరికి క్రింద కూర్చోవాల్సిన పరిస్థితి, ఏదో క్యూలో కూర్చున్నటువంటి పరిస్థితి, ఏ దిక్కు లేక. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రజల డబ్బులతోనే మెయింటైన్ అయ్యేటువంటి ఆసుపత్రులు కదా. అక్కడ డాక్టర్స్కైనా స్టాఫ్కైనా ప్రతి మెడిసిన్కి మనం కట్టే ట్యాక్సులతోనే మన కోసం నిర్మించుకున్న హాస్పిటల్స్ అవి. ఇంకో పక్క ప్రభుత్వాలు 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. మరి సిద్దిపేట జిల్లాలో ఏమైందా పరిస్థితి? ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అక్కడికి వచ్చిన గర్భిణీలు చూడండి మీరు, ఎంత దారుణమైన స్థితిలో వాళ్ళు కింద కూర్చుంటున్నారు, ఎన్ని అవస్థలు పడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మహేష్. అంతమంది గర్భిణీలు అంత ఇబ్బంది పడుతున్నారు, మరి స్టాఫ్ ఎలా చూడగలుగుతున్నారు? అంత ఇబ్బంది పడుతుంటే కనీసం ఏదో ఒక ఏర్పాట్లు చేయాలనో పై అధికారులకి మరి రిక్వెస్ట్ చేసి అక్కడ ఏమైనా ఏర్పాట్లు చేయడం లాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు జిల్లా ఆసుపత్రిలో కుర్చీలు లేకపోవడం ఏంటి కూర్చోవడానికి? ఖచ్చితంగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి గర్భిణీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే జంకుతున్న పరిస్థితిలో మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో ప్రతిసారి కూడా మానిటరింగ్ చేస్తుంటారు. కానీ ఈ మధ్యన మరి హరీష్ రావు హాస్పిటల్ రాకపోవడమా ఏంటి అని చెప్పి ప్రధానంగా ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. అక్కడ చూస్తుంటే వైద్యం కోసం వచ్చి ఆసుపత్రి ఆవరణలో కింద కూర్చున్న గర్భిణీలుగా చెప్పుకోవచ్చు. గర్భిణీలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయని సిబ్బందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కిందనే కూర్చుని గర్భిణులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై గర్భిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఓపీ మాత్రం ప్రతిరోజు జిల్లా ఆసుపత్రికి 1200 వరకు ఓపీ చేసుకుంటారు. అదేవిధంగా డెలివరీకి సంబంధించిన ఓపీ 150 నుంచి 200 లోపు మంది అక్కడికి ఒక టెస్టులు చేసుకోవడానికి గర్భిణీలు వస్తుంటారు. ప్రతిరోజు కూడా 2-3 డెలివరీ కేసులు కూడా నమోదవుతాయి. నెలకు సుమారు 120 వరకు డెలివరీలు అవుతాయి. ఈ యొక్క 3
300 పడకల బెడ్కు సంబంధించి ఆసుపత్రిలో ఇటువంటి దారుణం చోటు చేసుకోవడాన్ని ప్రతి ఒక్కరు కూడా అయితే జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే గర్భిణీలకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడము, వచ్చేటువంటి పేషెంట్లకు కూడా ఎటువంటి గైడ్ చేయాలన్నా కూడా ఎవరు చెప్పకపోవడము అన్ని చూసుకుంటుంటే ఈ యొక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ హరీష్ రావు కూడా ప్రతిసారి వస్తుంటాడు, ఈ మధ్యలో ఈ యొక్క ఆసుపత్రికి రాకపోవడమా ఏంటి, మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ప్రధానంగా స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి. ఏది ఏమన్నట్టు జిల్లాకు సంబంధించిన ఆసుపత్రికి రద్దీ ఉండే ప్రాంతానికి ఖచ్చితంగా జిల్లా అధికారులు పట్టించుకొని వచ్చేటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి అనుగుణంగా ఉండాలి తప్ప ఇంత పెద్ద హాస్పిటల్ చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. నందు మహేష్, ఇప్పుడు రెగ్యులర్గా ఎమ్మెల్యేలు అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలో వచ్చి చెక్ చేయాల్సిన పరిస్థితి కంటే కూడా అక్కడ సూపరింటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పని అది కదా. హాస్పిటల్లో అన్ని బాగా జరుగుతున్నాయో లేదో చూసుకోవడం, అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ పని అదే కదా. హెచ్ఓడీలు ఉంటారు, సీనియర్ డాక్టర్స్ ఉంటారు, ఇంతమంది ఉండి ఇలాంటి ఒక ఏంటి అంటే ఇది ఇప్పుడు కొత్తగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు చైర్లు లేకపోవడం అనేది ఎప్పటి నుంచో ఉందా, లేకపోతే ఉన్న చైర్లు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా, అమ్ముకున్నారా, లేదంటే ఏం జరిగింది అసలు అక్కడ? అంటే ఖచ్చితంగా నన్ను ఇప్పటికైతే ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ప్రతిసారి కూడా మానిటరింగ్ చేసేవారు. ఈ మధ్యలో మాత్రం ఆ ఆసుపత్రికి వచ్చేటువంటి గర్భిణీలు కావచ్చు, పేషెంట్లకు ఒక సౌకర్యాలు ఉండడం లేదని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి డాక్టర్ల నిర్లక్ష్యమే, స్థానిక సిబ్బంది నిర్లక్ష్యమైన వాళ్ళు ప్రధానంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గర్భిణీలు నిండు 9 నెలలు యొక్క మోసినటువంటి వారికి ఇటువంటి కుర్చీలు లేకపోవడానికి కూడా మనకు ఆయాసంగా ఒక బాధ్యతగా ఉండాల్సిన డాక్టర్లు, అక్కడ సిబ్బంది కానీ వారికి చాలా ఇబ్బందులకు ముప్పు తిప్పలు పెడుతున్న పరిస్థితి ఉంది. వారు మాత్రం మీడియా ముందుకు మాట్లాడడానికి మోమాట పడుతున్నారు. ఎందుకంటే మాకు ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో మీరు మీడియాతో మాట్లాడారని చెప్పి మాకు ట్రీట్మెంట్ సరిగా చేయరని చెప్పి ప్రధానంగా వారు అంతర్గతంగా చెప్తున్నారు తప్ప బయటకు వచ్చి మాత్రం ఎవ్వరు కూడా ప్రశ్నించడం లేదు. అంటే ఏది ఏమన్నట్టు ఇటువంటి సంఘటన యొక్క ఆర్టీవీ కథనానికి సంబంధించి జిల్లా ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఉన్నతాధికారులు స్పందించి ఖచ్చితంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చూసుకుందాం. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే ఉదయం వచ్చి సాయంత్రం వరకు కూడా నీళ్లపైనే కూర్చోవడం వల్ల ఆ బరువైనటువంటి ఒక శరీరంతో వాళ్ళందరూ కూడా ఇటువంటి సంఘటన చూస్తుంటే అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఉంది. ఏది ఏమైనా జిల్లా ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి ఒక గర్భిణులకు న్యాయం జరిగే విధంగా ఉండాలి. సంబంధిత రాజకీయ నాయకులు వస్తేనే ఇటువంటి ఒక ఏర్పాటు చేస్తారని కాకుండా ఇకనైనా ఖచ్చితంగా వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ కోరుకుంటుంది. ఏది ఏమన్నప్పుడు ఇటువంటి సంఘటన చూసుకుంటే జిల్లా ప్రజలకు అంటే ఇక్కడ ఇదొక్కటే కాదు, అంటే ఇటు కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మెదక్ కావచ్చు, ఇది సంబంధించిన సిద్దిపేట జిల్లా ప్రజలు, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించిన కామారెడ్డి జిల్లా ప్రజలు కూడా ఈ సిద్దిపేట జిల్లాకు వచ్చి సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంబంధించిన డాక్టర్స్ కానీ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. నందు రైట్ థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈ విషయంలో మరి హరీష్ రావు గారికి ఈ సమాచారం ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఆయనకు సమాచారం ఉన్నా లేకపోయినా ప్రతిసారి ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి అక్కడ కూర్చోవాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా ఆయన గతంలో చాలా సందర్భాల్లో ఈ హాస్పిటల్ని విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మెరుగైన వస్తువుల కోసం కృషి చేశారు. బట్ ఏమైపోయినాయి? ఇప్పుడు కొత్తగా కట్టిన హాస్పిటల్ కాదు, లేదంటే ఇదేదో కొండల్లోనూ అడవుల్లోనూ మధ్యలో ఉన్నటువంటి హాస్పిటల్ కాదు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రి అయ్యుండి రోజుకి 700-800 మంది 700-800 ఓపీ వస్తుంది. అండ్ రోజుకు 150 మంది వరకు గర్భిణులు అక్కడికి వస్తున్నారు. ఆ ఓపీలో రెగ్యులర్గా డైలీ అక్కడ ప్రసవాలు అవుతూనే ఉంటాయి అంటున్నారు. మరి అయినా సరే కనీసం గర్భిణుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. సాధారణ పేషెంట్లు అంటే సరే కుర్చీలు ఉన్నా సరిపోతాయేమో, ఇన్ఫ్యాక్ట్ గర్భిణుల కోసం ఇంకా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. మరి ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న 100 కోట్లు ఏమైపోతున్నాయి? ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంత జరుగుతున్న ఇన్ని రోజుల నుంచి ఆ గర్భిణులు అంత ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తున్నట్లు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు హాస్పిటల్ సూపరింటెండెంట్లు కానీ లేకపోతే అక్కడున్న హెచ్ఓడీలు కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నట్లు? ఒక జిల్లా ఆసుపత్రిలో ఇంతమంది గర్భిణీలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? ఇంత పెద్ద ఓపీ వస్తుంది, ఇంతమంది వస్తున్నారు రోజుకి, డైలీ అక్కడ ప్రసవాలు జరుగుతున్నాయి. చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళకి అక్కడ కనీసం కుర్చీలు కూడా లేవంటే ఇక ప్రసవాలు అవుతున్న వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నట్లు అక్కడ? ఒక సాధారణ మహిళలే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న మహిళలే కూర్చొని లేవాలంటే కష్టమే. అసలు మనం అయినా ఏదన్నా బ్రిటిష్ కాలంలో ఉన్నావా? ఒక జిల్లా ఆసుపత్రిలో కనీసం కుర్చీలు లేకపోవడం ఏంటి? ఏదన్నా అడవుల్లో కొండల్లో బ్రతుకుతున్నావా? లేదంటే మనం ఏమైనా
ఆ కోట్లన్నీ ఏమైపోతున్నాయి? ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాం అన్న కోట్లు ఏమైపోతున్నాయి? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎంపీలు ఏం చేస్తున్నారు? వాళ్ళ నియోజకవర్గాల్లో అసలు ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఏం చేస్తున్నారు? హెచ్ఓడీలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎలా చూడాలనిపిస్తుంది? అలా చూడండి ఒక్కసారి. ఎంత దారుణమైన స్థితిలో, ఏదో వలస బాధితుల్లాగా, వరద బాధితులు ఎక్కడో వేరే ప్రాంతానికి వెళ్ళి కూర్చున్నట్లు ఆ కూర్చోవడం ఏంటి? వాళ్ళ డబ్బులతో కట్టినటువంటి హాస్పిటల్ కదా అది. కనీస గౌరవం అనేది ఉండదా? పేషెంట్స్ అన్న వాళ్ళకి కనీస గౌరవం లేదా? అలా కూర్చోవాలా? నేల మీద కూర్చోవాలా? ఎంత దారుణమైన పరిస్థితి అది. 2026లో కూడా ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్స్లో. ఏం చేస్తున్నట్లు ప్రభుత్వాలు? ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నట్లు? అక్కడ సూపరింటెండెంట్లు ఏం చేస్తున్నట్లు? హెచ్ఓడీలు ఏం చేస్తున్నట్లు? వాళ్ళ కళ్ళకు కనపడడం లేదా? కనపడ్డా సరే అది చలించడం లేదా? వాళ్ళు ఎలా చూడగలుగుతున్నారు? వాళ్ళు గర్భిణీలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఎలా చూడగలుగుతున్నారు? అసలు అక్కడ చైర్స్ ఏమైపోయాయి? సరే, ఇప్పుడు కొత్తగా కట్టిన హాస్పిటల్ ఇంకా చైర్స్ తేలేదా? లేకపోతే ఇంకోటి అనుకోవడానికి లేదు. ఎప్పటి నుంచో ఉన్న హాస్పిటలే కదా. అక్కడ చైర్స్ మాయమైపోయాయా? లేకపోతే ఇంకెవరైనా సెకండ్ హ్యాండ్లో అమ్ముకున్నారా? కొట్టేశారా? వాటిని దొంగతనం చేశారా? అంతమందికి చైర్స్ లేకుండా ఎలా ఉంటాయి? ఇంత ఫ్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో బేసిక్ నీడ్స్ లేకపోవడం ఏంటి? ఖచ్చితంగా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమైనా ఉండాలి, లేదంటే కుమ్మక్కైనా అయి ఉండాలి. ఇమ్మీడియట్గా ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నాయకులు వెళ్ళాలి, ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ముందు ఇంత ఇబ్బంది పెడుతుంటే మహిళల్ని, గర్భిణుల్ని, తల్లుల్ని అంత ఇబ్బంది పెడుతుంటే ఎలా చూడగలుగుతున్నారు? అసలు వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అండ్ అరేంజ్మెంట్స్ చేయాలి. అక్కడ ఖచ్చితంగా ఆర్టీవీ విషయం గురించి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది అక్కడ ఏర్పాట్లు జరిగే వరకు. అండ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా ఆర్టీవీ తీసుకెళ్తుంది. అండ్ వీలైనంత త్వరగా అక్కడ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఇది నిర్లక్ష్యమా? ఒక నిర్లక్ష్యం అనడం కంటే కూడా ఒక రకంగా అవమానించడమే. మన తల్లుల్ని, మన చెల్లెల్ని అవమానించడం కిందకే వస్తుంది. వాళ్ళు కట్టిన డబ్బులతో, వాళ్ళ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు కట్టిన డబ్బులతో వాళ్ళ కోసం నిర్మించుకున్నటువంటి హాస్పిటల్లో వాళ్ళకే కనీస గౌరవం లేదు. ఇప్పటికీ కూడా ఏదో బ్రిటిష్ కాలం ముందులాగానో, అడవుల్లోనో, కొండల్లోనో ఉన్న పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. ప్రభుత్వానికి ఈ విషయం చేరాలి, ఇమ్మీడియట్గా అధికారులు, నాయకులు రెస్పాండ్ అవ్వాలి, అక్కడ ఏర్పాట్లు చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల నుంచి ఆ మహిళల్ని, ఆ గర్భిణుల్ని మనం కాపాడాలి. ఇది అవమానం, కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, మన మహిళలకి జరుగుతున్నటువంటి అవమానం అది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. వీలైనంత త్వరగా ఈ ఘటన మీద అధికారులు రెస్పాండ్ అవ్వాలి. చాలా మాటలు మీరు తీసుకుని మాకేం తెలుసు సార్. చాలా మాటలు మీరు తీసుకుని మాకేం తెలుసు సార్. Okay.